హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మన ఛానల్లో బిర్యానీ మసాలా అండి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. గసాలతోటి, వెండి మిర్చితోటి, ధనియాలతోటి చక్కగా టేస్ట్గా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో. ఏంటంటే ఇది కలర్ కానీ టేస్ట్ కానీ ఇది స్టోర్ చేసుకున్నా మనము పాడవదు, పురుగు పట్టదు. 6 months మనకి చక్కగా ఉంటుంది. ఇదేంటంటే మనకి బాగా పక్కా కొలతలతో ఎలా చేసుకున్నామో, బిర్యానీలో వేస్తే టేస్ట్ మనకి ఎలా వచ్చిందో చూద్దామా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, తయారు చేసుకొని చూద్దామా. రండి వెళ్దాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి బిర్యానీ ఆకులు ఇలాగా ఇవి ఒక 6 తీసుకున్నాను. మనకి ఇట్లాగా వేగిపోతే చాలండి, బాగా వేగన అవసరం లేదు. చక్కగా ఇలాగా మనకి వేగిపోతే వీటిని అన్నిటినీ మనము ఒక ప్లేట్లోకి మనము తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన, అలాగే అదే ప్యాన్లో కళాయిలో మనము 2 చెక్కలు ఇలాగా, 2 మరాఠీ మొగ్గ, 2 స్టార్ పువ్వులు ఇలాగా 2 స్టార్ తీసుకొని ఇలాగా విరుచుకొని, స్టార్ పువ్వు 2, చిన్న జాజికాయ, ఈ కాయని ఇలాగా అదొకటి, అలాగే మరో 10 యాలకులు. ఇవన్నీ మనం ఇప్పుడు సన్న సెగ మీద మనం మాడకుండా వేయించుకోవాలి. అలాగే ఒక 20 లవంగాలు, ఒక 20, అలాగే ఒక 20 మిరియాలు, అలాగే జాపత్రి ఇలాగా పువ్వు, అలాగే ఇవన్నిటిని మనము ఇప్పుడు చక్కగా లో పెయిన్లో పెట్టి మాడకుండా ఇలాగా మనం వేయించుకోవాలి. వేయించడం అంతా మనకి ఇలా మాడిపోతే మనకి టేస్ట్ మారిపోయింది, స్మెల్ మారిపోయింది. మాడకుండా మనము చక్కగా వేయించుకుంటే మనకి చక్కగా మసాలా బాగా కుదిరింది. ఇవన్నీ ఇలాగా ఏగిపోయినాక మళ్ళా అలాగే ఇప్పుడు ఇవన్నీ ఏగిపోయినాక మనం నెక్స్ట్ అలాగే ధనియాలు, ఇవి ఇలాగా 2 స్పూన్లు దాకా మనము వేసుకోవచ్చు. నేను 3 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఏంటంటే మనము గరం మసాలా ఆ ప్రాసెస్ వేరు, మనము ఇది బిర్యానీ మసాలా కాబట్టి మనకి వీటిల్లో కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర, అలాగే సాజీరా అండి, నేను ఒక చిన్న స్పూన్తో కొంచెమే వేస్తున్నాను. అలాగే సోపు, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. అన్నీ నేను డిఫరెంట్ చూస్తున్నాను. ఈ బిర్యానీ మసాలాకి కొన్ని ఇవి తగ్గించుకొని కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను. బాగుంటుందండి టేస్ట్ మనకి, ధనియాలు కానీ అవి కానీ. అలాగా మనము మాడకుండా చిన్నగా వేయించుకోవాలి. చూడండి కలరు చేంజ్ అయింది. మనం ఇప్పుడు 1 స్పూను గసాలు వేసుకోవాలండి. గసాలు వేసుకుంటే బాగుంటుంది. ఈ వేడి మీదే మనకి చిటపట అవసరం లేదు, దీనికి ఈ వేడి మీదే వేయించాల్సిన అవసరం లేదు. చిటపట అనేస్తే వేగిపోతాయి ఇవి కూడా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరనిద్దాము. మనకి ఇప్పుడు చల్లారిపోయాయండి. మనం ఇప్పుడు వీటిని చక్కగా గ్రైండ్ చేసుకున్నాము, పొడి మెత్తగా. ఇవి ఇలాగా మాడకుండా ఇలాగ వస్తే మనకి చక్కగా బాగుంటుందండి. మిక్సీ జారు కూడా మనం ఏంటంటే తడి లేకుండా చక్కగా చూసుకోవాలి, తడి ఉండకూడదు. వీటిని చక్కగా మనము అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి. చక్కగా అంతా ఇదే విధంగా తీసుకున్నాక పసుపు 1 పావు
స్పూను సుమారు పావు స్పూను సుమారు వేస్తున్నానండి. ఏంటంటే పసుపు వేయటం వల్ల బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది, కలర్ బాగుంటుంది. బయట అమ్మే బిర్యానీ పౌడర్లాగా కూడా బాగుంటుందండి. పురుగు అవి ఏమి పట్టకుండా కూడా మనకి బాగుంటుందండి. పసుపు వేసినాక ఒక పావు స్పూను సాల్ట్ కూడా మనం వేసుకున్నాము. వీటన్నిటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనము గ్రైండ్ చేసుకున్నాక చూద్దాం. ఇప్పుడు చక్కగా మనకి ఎలా వచ్చిందో చూడండి. చక్కగా మెదిగిపోయింది, మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుందండి ఇది. మనము చక్కగా ఈ విధంగా ఇలాగా మెదిగిపోయినాక మనం ఇప్పుడు ఇలాగే స్టోర్ చేసుకోకుండా దీన్ని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని కొంచెం చల్లారిద్దాము. ఎందుకంటే ఇలాగా వేడి మీద బాక్స్కి మనం స్టోర్ చేయకూడదు. దీన్ని ఇదే విధంగా కొంచెం చల్లారితే బాక్స్కి స్టోర్ చేసుకుందాం. చక్కగా మనకి ఎలాగా సింపుల్గా తయారు చేసుకున్నాము చూసారా. మనము అన్నీ చాలా బాగుంటుందండి, కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తయారు చేసుకొని చూడండి, మీరే చెప్తారు బాగుందని. మనకిది బయట తెచ్చుకునే పొడుల కన్నా మనం ఇంట్లో చేసుకునే పొడి చాలా బాగుంటుంది. మీరే తయారు చేసుకొని చెప్తారు. చూడండి, నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.